సొంత ఇల్లా విజయవాడలో? సార్ మా పెళ్ళైనప్పుడు రేకుల షెడ్ సార్. ఆ, మరి ఇప్పుడు గోడలన్నీ పగలగొడితే డబ్బులు ఇప్పుడు అసలు డూప్లెక్స్ ఇల్లు. అసలు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఈ ఆడోళ్ళని పెట్టుకోవడానికి ఒక గెస్ట్ హౌస్ ఈ ఊరు అవతల. ఈ హీరోయిన్ వెళ్ళినప్పుడు ఇతను హీరోయిన్ ఆ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఓకే. ఆ రోజు మాకు మీ పెళ్ళైనప్పుడు రేకుల షెడ్ అంటే 2019 అన్నారు మీ పెళ్లి అయిపోయి. 6 years లో ఎన్ని కోట్లు వచ్చేసాయి సార్. అంటే మీరు ఏమైనా తీసుకొచ్చారా కట్నం, డౌరీ? సార్ యాక్చువల్లీ మా బిజినెస్ లో మేము సంపాదించిన దాంట్లో నాకు రూపాయి కూడా లేదు. ఎంత సంపాదించారు సార్? ఈజీగా ఒక 35 crores to 36 crores అయితే అతనికి ఖచ్చితంగా వెళ్ళింది సార్ మా బిజినెస్ నుంచి. ఏంటి, ఫుడ్ బిజినెస్? వెళ్ళింది. 5 years వెళ్ళింది సార్. చాలా ఇన్కమ్ ఉంటుంది సార్. ఫుడ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఓకే. ఫుడ్ ఈజ్ ఎ స్మాల్ థింగ్. మేము 22 branches పెట్టాం సార్. అన్ని ఓన్ గానా ఫ్రాంచైజ్ ఇచ్చారా? ఫ్రాంచైజెస్ ఇచ్చాము, కానీ మాకు రాయల్టీస్ వస్తాయి. కట్టినప్పుడు బ్రాండ్ ఫీజ్ వస్తుంది పెట్టినప్పుడు. అండ్ ఓన్ గా బ్రాంచెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఉంది సార్, అది మా ఫాదర్ డబ్బులు ఇస్తే వచ్చి పెట్టుకున్నా నేను. ఫస్ట్ బ్రాంచ్ గుంటూరు అన్నారు. ఫస్ట్ బ్రాంచ్ గుంటూరు. హైదరాబాద్ లో సెకండ్ బ్రాంచ్ జూబ్లీ హిల్స్. హైదరాబాద్ లో ఫస్ట్ కూకట్పల్లి. పెట్టుకున్నప్పుడు ఏ రోజు దాని రిటర్న్స్ నాకు లేవు సార్. అక్కడ నేను పొద్దున్న నుంచి నైట్ వరకు ఒక వర్కర్, వాళ్ళ ఫాదర్ అన్నారు నాతో, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు నువ్వు కప్పులు కడుక్కోవటానికే పనికొస్తావు ఇంకా